హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్. ఈరోజు మనము చెక్కలు చేయబోతున్నామండి. ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి. కరెక్ట్ పద్ధతిలో చేస్తే పర్ఫెక్ట్గా వస్తాయండి. మనం ఎప్పుడు చేసినా కూడా చెక్కలు ఎంతో రుచిగా, క్రిస్పీగా, కరకరలాడుతూ బాగా వస్తాయండి. ఇది మేము జస్ట్ బియ్యం పిండి అండి. బియ్యము బాగా ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసుకొని దాన్ని మనము ఎండలో ఎండపెట్టుకొని అది మరకి పంపించి పిండి పట్టించుకున్నాము. 1 kg పిండి పట్టించుకున్నాం మేము ఇక్కడ. సో చూడండి, పిండి అంటే మనం మిక్సీలో వేసుకుంటే ఇంత బాగా రాదండి. ఎక్కువ క్వాంటిటీ అప్పుడు అది మెషిన్కి పంపించి పిండి పట్టించుకోవాలి. పండగల టైంలో మనకి పిండి వంటలు లేకుండా మనకి ఫెస్టివల్ కంప్లీట్ అవ్వదు కదండి. మెయిన్గా చెక్కలు, చక్రాలు ఇవైతే కంపల్సరీ కదా. ఇప్పుడు మేము చెక్కలు చేయబోతున్నాము. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 7-8 పచ్చిమిర్చి వేసుకున్నామండి. చిన్న అల్లం ముక్క. కేజీ పిండితో చేస్తున్నాం కదా, ఈ క్వాంటిటీ అయితే మనకి కరెక్ట్గా సరిపోద్ది. కొంచెం కరివేపాకు. ఇదంతా కూడా మరీ మెత్తగా కాకపోయినా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. మీ టేస్ట్ని బట్టి మీకు ఎక్కువ స్పైసీగా కావాలి అంటే అది అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఇదైతే మాకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం. చూడండి, ఇలాగా మిక్సీ పట్టుకున్నాం కదా, దాన్ని ఇందులో వేసుకుంటున్నాము. మీరు కావాలి అంటే కరివేపాకుని కట్ చేసి వేసుకున్నా కూడా బాగుంటుందండి. అలా అయినా వేసుకోండి. ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసుకున్న పచ్చిశనగపప్పు ఇవి వేసుకుంటే చెక్కలు మనం తినేటప్పుడు ఇవి మధ్యలో తగులుతూ భలే ఉంటాయండి. నువ్వులు వేసుకుందాం. ఈ నువ్వులు వేసుకుంటే అసలు ఈ చెక్కలు తినేటప్పుడు మంచి టేస్ట్ ఉంటుందండి. చాలా బాగుంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది కదా, అందుకని వేసుకుంటున్నామండి. ఒకవేళ మీరు వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోండి. బట్ ఈ నువ్వులు వేసుకుంటే టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సాల్ట్ రుచికి తగినంత వేసుకోవాలి. ఇవన్నీ ఈ పిండిలో కలిసేలాగా ఒకసారి ఇలా కలుపుకోవాలి. కాచిన నెయ్యి వేసుకుంటున్నామండి. ఈ నెయ్యి వేసుకుంటే చెక్కలు గుల్లగా వచ్చి గట్టితనం అనేది లేకుండా నార్మల్గా కరకరలాడుతూ భలే రుచిగా ఉంటాయి. ఇది వేసుకొని ఈ నెయ్యి అంతా ఈ పిండిలో కలిసేలాగా కలుపుకొని ఆ తర్వాత హాట్ వాటర్ వేసుకొని మనకి చెక్కలకి సరిపోయేలాగా కలుపుకోవాలి. హాట్ వాటర్ కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండి కలుపుకోవాలండి. ఒకేసారి ఎక్కువ వాటర్ వేసుకోకండి. ముందు మనము ఎప్పుడైనా ఏదైనా పిండి కలిపేటప్పుడు కొంచెం పిండి ఇలా పక్కన పెట్టుకోండి. ఇదిగోండి, మేము కొంచెం పిండి తీసుకున్నాం కదా. సో ఇదేంటంటే ఒకవేళ మనకి వాటర్ ఎక్కువైంది అనుకోండి, ఈ పిండి కలుపుకోవడానికి ఉంటుంది. లేదంటే చాలా ప్రాబ్లం అవుతుందండి. అందుకని మేము కొంచెం పిండి పక్కన పెట్టుకున్నాం. ఎప్పుడైనా అలా పెట్టుకోవాలి. పిండి చక్కగా ఇలా కలుపుకోవాలండి. చూసారు కదా, ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, ఇలా నొక్కినప్పుడు ఇలా మెత్తగా ఇలా ఉంటే చాలు. మరీ గట్టిగా మరీ లూజ్గా అయితే కలుపుకోకండి. చెక్కలు చేసేటప్పుడు పర్ఫెక్ట్గా రావు. ఆయిల్ పీల్చకుండా ఉంటుంది ఇలా కలుపుకుంటే. చిన్న చిన్న ఉండలు చేసుకుంటున్నాము. ఇలా లడ్డూల్లాగా చేసుకోవాలి. మీకు నచ్చిన సైజులో చేసుకోండి. మేమైతే ఇలా మీడియం సైజులో ఈ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకుంటున్నాము. అన్నీ ఒకేసారి ప్రిపేర్ చేసుకొని మనం పూరీ ప్రెస్తో చెక్కలు చేసుకోవచ్చు. మేము ఇలా పూరీ ప్రెస్ తోటి చెక్కలు చేసుకుంటున్నామండి. ఇది ఇలాగా పూరీ ప్రెస్లో మధ్యలో ఇలా ఒక పాలిథిన్ కవర్ పెట్టుకొని మనం చేసుకున్న లడ్డూని ఇక్కడ పెట్టి దీంతో ప్రెస్ చేసుకుంటే మనకి చక్కగా చెక్క రౌండ్ షేప్లో మంచిగా ఫామ్ అవుతుంది. మరీ థిక్గా కాకుండా మరీ థిన్గా కాకుండా చెక్కలు ఎలా రావాలో పర్ఫెక్ట్గా అలా వస్తాయండి. ఒకవేళ మీకు పూరీ ప్రెస్ మీ దగ్గర అవైలబుల్లో లేకపోతే ఇలానే పాలిథిన్ కవర్ మీదే మనం చేసుకున్న లడ్డూని పెట్టి దానిపైన ఒక గిన్నె అంటే రౌండ్ షేప్లో ఉన్న ఏదన్నా ఒక గిన్నె తీసుకుని దానిపైన ఒత్తుకుంటే మీకు నీట్గా వస్తాయండి. కొన్ని చెక్కలు ఇలా చేసి పేపర్ మీద వేసుకోవాలి. అప్పుడు మనకి ఆయిల్ కాగగానే ఫాస్ట్గా మనం ఇవి వేసుకోవడానికి అవైలబుల్గా ఇలా పెట్టుకోవాలి. ముందుగానే స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసి అది హీట్ అయిన తర్వాత మనం ముందుగా చేసుకున్న ఈ చెక్కల్ని ఇందులో నిదానంగా వేసుకోవాలి. ఆయిల్ మాత్రం బాగా హీట్ అవ్వాలండి.
ఆయిల్ హీట్ అవ్వకుండా వేయకూడదు. మేము ఇనుప బాండీలో చేస్తున్నామండి. ఇనుప బాండీలో చేస్తే టేస్ట్ భలే వస్తుంది. అండ్ ఇది కొంచెం పెద్దగా ఉన్న దానిలో వేసుకుంటే ఒకేసారి ఎక్కువ వేసుకోవచ్చు, ఫాస్ట్గా అయిపోతుందని మేము ఎప్పుడు ఇలా ఇనుప బాండీలో చేస్తాము. మీ దగ్గర లేకపోతే ఇది మాత్రం ఒకటి ఉంచుకోండి. ఇనుప బాండీ దేనికైనా చేసుకోవచ్చు అండ్ టేస్ట్ మాత్రం బాగుంటుందండి. నార్మల్ కళాయిలో చేసేదానికంటే ఇనుప కళాయిలో చేస్తే ఆ టేస్ట్ బాగుంటుంది, ఈజీగా కూడా ఉంటుంది మనం చేసుకోవడానికి. కరెక్ట్గా ఫ్రై అయ్యాయండి. ఇవి తెల్లగానే ఉంటాయండి ఈ చెక్కలు, ఎందుకంటే ఇందులో మనం కారము అవేం వేసుకోలేదు కదా. ఇవి తెల్లగానే ఉంటాయి. కాలినియా లేదా అని ఎలా తెలుస్తుందంటే ఈ పైన బబుల్స్ వస్తున్నాయి చూడండి, అవి రావడం ఆగిపోతే కాలినట్టు. వీటిల్ని పక్కకు తీసుకుందాం. చూసారు కదండి మన చెక్కలు క్రిస్పీగా టేస్టీగా ఎలా రెడీ అయ్యాయో. చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా కరకరలాడుతూ భలే టేస్టీగా ఉన్నాయండి. ఇందులో మనం వేసుకున్నాం కదా నువ్వులు, ఆ నువ్వులు తగులుతూ ఈ శనగపప్పు, ఈ కరివేపాకు అండ్ కారం కూడా కరెక్ట్గా సరిపోయిందండి. పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసి వేసుకున్నాం కదా, అసలు ఎంత టేస్టీగా ఉన్నాయంటే చెప్పలేమండి. టైంపాస్కి అలా పెట్టుకుంటే ఎన్ని తింటున్నామో కూడా తెలియకుండానే తినేస్తున్నాము, అంత టేస్టీగా ఉన్నాయి. మీరు ఎప్పుడు చేసినా కూడా చెక్కలు పర్ఫెక్ట్గా వస్తాయండి, చాలా టేస్టీగా వస్తాయి. అండ్ చూడండి చెక్కలు చూడటానికైతే తెల్లగా ఉన్నాయి కానీ కరకరలాడుతూ చాలా రుచిగా ఉన్నాయండి. సో మీరు కూడా మేము చెప్పినట్లుగా మా ప్రాసెస్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.